హాయ్ అండి, నమస్తే. మీకు ఈరోజు ఒక కొత్త రెసిపీ చూపిస్తున్నాను. ఎప్పుడైనా మీరు మిగిలిపోయిన ఇడ్లీలతో ఏమైనా ట్రై చేశారా? దాన్ని ఉప్మాలాగా చేయడం, పులిహోరలాగా చేయడం ఇట్లా చేసే ఉంటారు కదా. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దానికి మిగిలిపోయిన ఇడ్లీలు ఉంటాయి కదా, అవైనా ఫ్రెష్గా చేసుకున్నవైనా మనం తినాలనుకుంటే వేటితో అయినా చేసుకోవచ్చు. వాటిని తీసుకున్నాను. అందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటో కట్ చేసుకున్నాను. అవి కట్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, తాలింపు గింజలు వేసేసుకొని దాంట్లో ఉల్లిపాయలు వేసి వేయించేసేయాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేయండి. అవి కొంచెం వేగిన తర్వాత టొమాటోలు కూడా వేసేసేయండి. టొమాటోలు కూడా వేసి కొంచెం వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసి ఒక్క 1 మినిట్ వేపిన తర్వాత ముక్కలుగా కట్ చేసిన ఇడ్లీలు ఉన్నాయి కదా, అవి వేసేయడమే. రెడీ అయిపోయినట్టే.